హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదైతే సండే లాగండి. సండే ఏమో మార్కెట్కి ఏమో వెళ్ళాను. ఇక్కడేమో చింతపండు కొంచెం ఎక్కువైంది, కర్రీ చేస్తున్నాను, చేపల కర్రీ. అయితే ఏంటంటే చేపలేమో గండి బొచ్చి చేపలు కూడా ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదనమాట. 200 అని చెప్తున్నారండి కేజీ. సరే అని చెప్పని చిన్న చేపలు తీసుకున్నాను. తీసుకుంటాను కానీ అవేంటంటే సాకుడు చేపలు అలా అంటారు కదా, అందువల్ల ఏంటంటే ఇవి ముళ్ళు ఉంటాయి, అయినా కానీ నేను తీసుకున్నాను అనమాట. అలాగే ఇవేమో 100 రూపీస్. దాని పక్కనే వచ్చి ఎండ్రకాయలు ఉన్నాయన్నమాట, అంటే పీతలు అంటారు కదా, అవి ఉన్నాయి. ఇంకా మా లక్కీ వచ్చాడా, వాడేమో మా తీసుకుందమ్మా అన్నాడు. అది కూడా కాకుండా మేము తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఎంత అంటే కేజీ 200 అన్నారు. సరే అనేసి హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట. హాఫ్ కేజీ తీసుకున్నాను. అవేవో కొంచెం బతుకునే వాళ్ళు గిట్టలు తీసి ఇచ్చారు. నాకేం బతుకుంటే చేయటం భయం. సరే గిట్టలు తీశారు కదా, ఇంకా నేనే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే నాకైతే వాళ్ళ కాలేదు, భయం వేసింది అనమాట అవి చెయ్యాలంటే. ఇంకా నాకు తెలిసిన అక్క ఉంటే అక్కని పిలిచి అక్క దగ్గర ఒలిపించుకున్నాను. అక్క అయితే నీట్ గా చేసి ఇచ్చేసింది. ఇంక ఇక్కడేమో యాజ్ యూజువల్ గా చేపల పులుసు అయితే ఇలా చేస్తున్నాను. అలాగే ఈ చేపల్లో కూడా సగం చేపలేమో ఇలా పులుసు చేస్తున్నానా, ఇంకా సగం చేపలు వచ్చి ఫ్రై చేద్దాంలే అని చెప్పని వాటిని కూడా ఒకేసారి కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, వాటర్ ఏమో చింతపండు కూడా నానబెట్టేస్తాను అనమాట చేపలు చేసేటప్పుడే. అంటారా కానీ చిన్న చేపలని ఇవి చేసేలేక నాకైతే ఆల్మోస్ట్ అలా ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి. ఇంక వీటన్నిటిని క్లీన్ చేసేసుకొని ఇద్దరు పులుసు చేద్దామని చెప్పని ఇంకా ఉప్పు, కారము, అలాగే పసుపు ఇవన్నీ కలిపేసి దీన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పిల్లలేమో ఏదేమైనా కానీ సండే అంటారే కానీ సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఉంటుంది కదా, లేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడేమో మళ్ళీ ఈ చేపలకేమో గరం మసాలా వేసాను. అలాగే పసుపు, కొంచెం అంత ఉప్పు, ఇంకా వచ్చి కారం అనమాట. కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం లైట్ గా అయితే వేస్తానమాట. వీటిని వేసేసి ఇవైతే కలిపెట్టి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్ లో పెట్టానంటే ఇంకా తర్వాత రోజు చేసుకోవచ్చు లంచ్. ఈ చేపలు ఏంటంటే ఇవి చిన్న చేపలే కానీ వీటిలో ఏంటంటే ముళ్ళు ఉండవు అనమాట. ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకొక పులుసుకు పెట్టిన వాటిలో కొన్ని అయితే ముళ్ళులు ఉంటాయి, కానీ ముళ్ళులు ఉన్నా కానీ మా పిల్లలు అయితే ధైర్యంగా తినేస్తారు. నాకైతే భయం ఉండదు అనమాట. వాళ్ళకి ఏంటంటే బాగా నమ్మలండి నాన్న అని చెప్తాను అనుకుంటాం కానండి. చిన్న చేపల్లోనే చాలా బాగుంటాయండి. ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. అంటే పెద్ద చేపల కన్నా చిన్న చేపల్లో విటమిన్స్, సంథింగ్ ప్రోటీన్స్ సంథింగ్ ఉంటాయి కదండి, అవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇద్దండి ఇక్కడేమో ఎండ్రకాయలు తెచ్చానని చెప్పా కదా, ఇవి కూడా చిన్నవి ఎండ్రకాయలు కూడా. వీటిని కూడా ఏంటంటే పసుపు, అలాగే మసాలా, ఉప్పు ఇవన్నీ వేసేసి కలిపెట్టేసి చూసారా. ఇక్కడ 200 అనమాట. ఈ మొత్తం 200కి వచ్చి 3 ఐటమ్స్ చేస్తున్నాను. ఒకటి ఫ్రై, పులుసు, అలాగే ఎండ్రకాయల కూర. ఎండ్రకాయల కూర నాకు రాదండి, అసలు టోటల్ గా రాదు. మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది అనమాట. నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు రాదు. సరే ఇంకా నెక్స్ట్ కానీ తీసుకున్నాను కదా, చెయ్యాలి. కానీ ఎండ్రకాయలు పులుసు చేసుకుందామంటే పిల్లలకి పెద్దలకి కానీ జలుబు అలాగే కొంచెం ఎక్కువ చేసినా కానీ అవి తింటే, అంటే దాంట్లో కొంచెం స్పైసీగా వేసుకొని అది ఆ పులుసు అలా కొంచెం ఎక్కువగా తింటే మాత్రం జలుబు తగ్గిపోతుంది అంటారు అనమాట పెద్దోళ్ళు కూడా. అప్పుడు మా నాన్న కూడా అలాగే చెప్పేవాడు, ఎండ్రకాయల పులుసు అలా చేసుకుంటే మంచిది, ఇట్లా జలుబు ఏమన్నా ఉన్నా తగ్గుతుందమ్మా అని చెప్తాడు. ఏడేమైతే ఇవన్నీ కట్ చేసుకున్నానా, ఆల్రెడీ చేపల పులుసు అయితే పక్క దాంట్లో ఉడుకుతూ ఉంది. ఇంకా వీటినేమో బాగా వేయించేసి దాంట్లో అయితే పెట్టేస్తానండి. ఈరోజు లేచానా, మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము. ఇంకా అలా మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఆనియన్స్, టమాటాలు ఇవేం లేవు, అవన్నీ తెచ్చుకుందాంలే అనేసి మార్కెట్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చేపలు ఉన్నాయో అంటే యాక్చువల్గా చికెన్ తీసుకుందాంలే కొంచెం అనుకున్నాను, కానీ ఇంకా చేపలు ఉంటాయేమో చూద్దాంలే అనేసి వెళ్తే చేపలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకన్నా చేపలు కూడా తెచ్చేసుకున్నానండి. ఇంకా చేపలే బెస్ట్ కదా చికెన్ కన్నా అనేసి చేపలు తెచ్చేసుకుని, అది కూడా కాకుండా చేపలు ఏంటంటే మా విక్కీ అయితే చాలా, అంటే వాడు ఇష్టంగా తింటాడు అనమాట. చికెన్ కూడా తినడు వాడు. చికెన్ మా లక్కీ అయితే ఇంక అన్ని నాన్ వెజ్ ఏదైనా తింటాడు, కానీ మా విక్కీ అయితే చేపలు అంత ఇష్టంగా తింటాడు అనమాట. వాడికి అంత ఇష్టం అండి చేపలు అంటే. ఈ చికెన్ అసలు తినడు. వాడికి ఒకళ్ళు చికెన్ వేసినా కానీ తిరిగి మాగే వేసేస్తూ ఉంటాడు అనమాట వాడు. మళ్ళా పప్పు, కూరగాయలు అన్ని వాడు తింటాడు, మళ్ళా వీడు తినడు. లక్కీ అయితే తినడు, అలాగనమాట. అయితే ఇక్కడేమో ఆల్రెడీ అన్నము, కూర అవన్నీ సిమ్ లో పెట్టేశాను. అన్నం ఏంటంటే ఆల్రెడీ మనం ఆటోమేటిక్ గా అయిపోతుంది, ఎలక్ట్రికల్ రైస్ కుక్కరే కాబట్టి ఇంకా దాని మీద పడేసేసాను.
ఇంకా అలాగే ఈ చేపలు ఏంటంటే సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. ఇంక ఇక్కడేమో కొంచెం అంట్లే ఉన్నాయి. ఇంక నేను బయట వేసుకొని తోముదాంలే అనేసి ఇంకా బయట అయితే అంట్లన్నీ వేసుకొని ఇలా తోముతున్నాను. బయట కూడా ఏంటంటే చేపలు అవన్నీ కడిగేసాను కదా, ఇదంతా అయితే నీట్గా మొత్తం కడిగేసాను అనమాట. సర్ఫ్ అదంతా వేసి బాగా నీట్గా కడిగానండి. ఈ బండల దగ్గర నేను ఏంటంటే వీక్లీ వన్స్ అయినా ఇలాగ నీట్గా కడిగేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు కూడా ఇక్కడ స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, అందువల్ల ఏంటంటే నీట్గా చల్లి డెటాలు అలా వేస్తూ ఉంటారు అనమాట. ఇటు బయట మాకు ప్లేస్ ఉంటుంది, బాగుంటుందండి పిల్లలు స్నానం చేయడానికి కానీ, చిన్నపిల్లలు కదా స్నానాలకు కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. నేను కూడా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా నా బట్టలు ఉతుక్కోవడానికి కానీ, ఇలా అంట్లు తోముకోవడానికి కానీ బయట కూర్చొని ఇలా అంట్లు తోముకుంటే చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. పనులు కూడా చాలా ఈజీగా అయిపోతాయి. షింకులో కూర్చొని నించొని తోమే కన్నా ఇలాగైతే చాలా బాగా అయిపోతాయి అనమాట పనులు. ఇంకా సరే అని చెప్పని ఈరోజు 1 by 1 పనులు అయితే ఇలా చేస్తూ ఉన్నాను. ఇంకా వచ్చి ఇల్లు కూడా తొడవాలండి. ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడిచేసి ఈ రోజు అయితే అస్సలు నిజం చెప్పాలంటే అసలు రెస్టే తీసుకోలేదనమాట. అంత ఇదిగా పనిచేశానండి. అంటాం కానీ ఇలా పనులు చేసుకున్నా కానీ హెల్త్కి బాగుంటుంది. అలా కాకుండా లేజీగా అలాగే సండే కదా ఏముందులే ఇంట్లోనే ఉంటాము అని ఒక్కోసారి నేనైతే అలా గడిపేస్తానమాట. సండే మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంటే పడుకునే ఉండిపోతానండి. ఇంకా ఎప్పుడో రేర్లేండి అలాగా లేజీ అనుకున్నామంటే ఇంక లేజీని అలాగే పోతుంది. ఇంక ఈరోజు నేను ఏంటంటే ఇంకా నా పనులు నేను త్వరగా వెంటనే వెంటనే చేసుకుందాంలే అనేసి ఇంకా 1 by 1 పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా వచ్చి బట్టలు కూడా ఉన్నాయన్నమాట. నాది వచ్చి ఒక యూనిఫామ్ ఉంది, ఇది మొన్న వేసుకున్నాను కదా, ఇది ఏంటంటే బాగా మాసిపోయిందనమాట. ఇంకా సరే ఉతుకుదాంలే అని చెప్పని తెచ్చేసి బాగా సర్ఫ్లో అయితే ఒక 1 hour అయితే నానబెట్టానండి. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ ఏమో దీంతో పాటు బట్టలు కూడా నానబెడదాంలే అనుకున్నాను. కొన్ని ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి కానీ నా వల్ల కాలేదండి. ఇంకా అందువల్ల ఏంటంటే వాటిని పక్కన పెట్టేశాను. అది రేపైనా ఉతుక్కోవచ్చులే, ఒకేసారి మరి ఎక్కువ టూ మచ్ పని పెట్టుకోకూడదని చెప్పని ఆల్రెడీ చేపలు తోమేటప్పటికే నాకు పని అయిపోతుందండి. చేపలు అనుకుంటాం కానీ ఇంటికి తెచ్చి కట్ చేసి తోమాలంటే చాలా కష్టం అనమాట. చూడటానికి మీకు ఈజీగా ఉంటుంది కానీ అవి చేసేటప్పటికి నడుము పడిపోతుందండి. అలా అనమాట. అందువల్ల నేను ఏంటంటే వద్దులే మరీ టూ మచ్గా చేయకూడదు అని చెప్పని ఇంకా నేనైతే చేపలైతే ఇంకా చేయలేదు, పక్కనైతే పెట్టేశాను అనమాట. వాటిని చేపలు బట్టలు అయితే ఉతకలేదు, వాటిని పక్కన పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే ఇదంతా కొంచెం మట్టి ఏమంటుండదు, కొంచెం లైట్ గా మట్టి ఉంది. కాలర్ దగ్గర కొంచెం ఉందనమాట. ఆ కాలర్ దగ్గర ఏంటంటే ఎంత ఉతికినా గానీ అది పోవట్లేదు, ఇంకా లైట్ గా ఉంది. ఇంక సరే అని చెప్పని వచ్చినంత వరకు ఇంకా ఉతికేస్తాను అనమాట. ఎండ కదండి, ఇంకా ఎండ కాబట్టి బాగానే ఆరిపోతున్నాయి కదా. ఈ ఎండకి అసలు భయంకరంగా ఉంది. ఎండ అయితే మా పిల్లల్ని ఎండ అంటే చెప్తాం మర్చిపోయారు, మా పిల్లల్ని 10 అయిందనమాట మేము మార్కెట్కి వెళ్ళేసరికి. ఇంకా వాళ్ళైతే అండి అసలు లక్కీ అయితే అసలు మో ఎండ పద అంటూ ఉన్నాడు అనమాట. పిల్లలు తట్టుకోలేకపోతున్నారండి. 10 గంటల ఎండ అలా ఉందనమాట. అంటే ఎండ అంత ఘోరంగా ఉందండి. ఇంకా బయటికి జనాలు కూడా రారు. ఇంకా మాలాంటి జాబ్ హోల్డర్స్ ఏంటంటే తప్పదు కదండి, టీచర్స్ కూడా హాలిడేస్ ఇస్తారు. వాళ్ళు కూడా ఇంకా ఇంట్లోనే హ్యాపీగా ఉంటారు. అందరిలో కల్లా టీచర్స్ ఒక్కరే అండి ఇంట్లో ఉండేది. మిగిలిన జాబ్ హోల్డర్స్ అందరూ డైలీ వెళ్లాల్సిందే అనమాట డ్యూటీలకి అయితే. ఇంకా ఎవరికి అంత లీవులు ఏం దొరకవు. ఇంకా అలాగా తర్వాత వచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా దొరుకుతాయండి. వాళ్ళకి కూడా సండేలు, సెకండ్ సాటర్డేలు, ఫోర్త్ సాటర్డేలు, ఇంకా మధ్యలో ఏమైనా హాలిడేస్ అలా దొరుకుతాయంటే మాకైతే అసలు ఏమి ఉండవు. ఎప్పుడో సండే ఒక లీవు, ఇంకా ఆ తర్వాత వచ్చి ఇంకెప్పుడు పండగలకి ఒక హాఫ్ డే 12 దాకా అలా ఉంటాయి అనమాట. అంతేగాని మేమైతే డైలీ వెళ్ళాలి డ్యూటీలకి అయితే. ఈ ఎండలో వెళ్ళాలంటే ఇంకెందుకులేండి, ఎండ మొత్తం మా మీదే ఉంటుంది అనమాట. అలాగా అట్లా ఉంటుంది పరిస్థితి అయితే. ఇద్దండి ఇదైతే రుద్ది చేస్తున్నా కానీ అక్కడ కాలర్ దగ్గర అయితే పోవట్లేదు అనమాట. అప్పటికి నేను ట్రై చేస్తున్నాను, చివరికి కొంచెమైనా పోయిందండి. ఇంకా మిగిలిన మొత్తం నీట్గా అయితే ఇలాగా కోట్ మీద అయితే బాగా నీట్గా అయితే సర్ఫ్ ఇవన్నీ వేసేసాను. బాగానే మురికిపోయింది అనమాట. ఈ కోట్ ఏంటంటే మా కొలీగ్ ఉండింది, రేవతి అనమాట తన పేరు, తనైతే ఇచ్చింది నాకు. వాళ్ళు ఏంటంటే
వేసుకోలే అని చెప్పని ఇంకా తను వేసుకోకూడదు, వాళ్ళకి వేరే యూనిఫామ్ అనమాట. తను ఎందుకో కొనింది, ఇంకా నాకు ఇచ్చేసింది. ఇంక సరే అని చెప్పని నేను తీసేసుకున్నాను అనమాట ఈ కోటు. నాకు ఈ కోటు చూసినప్పుడల్లా అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది నాకు. అయితే బాగుంటుంది అనమాట ఈ కోట్. ఏంటంటే ఇంత మా కొలిక్కు ఉంటే అమ్మాయికి ఇచ్చాను, ఇంకా అమ్మాయి కూడా ఇంకో కోటు తెచ్చుకుంది. సరే మా ఇటు ఇవ్వని చెప్పని ఇంకా నేను నాది ఉందండి, నాది ఉంది కానీ నాదేంటంటే కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అది నాది ఎప్పుడుదంటే నేను చదువుకునేటప్పుడు అది కోట్ అనమాట. అది ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇంకా అలా అనమాట. ఇప్పటికి కూడా సరిపోతుంది అది. ఇంకా అదేంటంటే బటన్స్ కూడా 1-2 పోయాయి. ఇంకా సరే అని చెప్పని ఇంక ఈ కోట్ అయితే అడిగి తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని ఇంకా దీన్ని అయితే ఇలాగ నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసేసుకుంటే ఇంకా ఆరేస్తాను అనమాట. తర్వాత ఇది తీసుకెళ్ళేసి మళ్ళీ అక్కడ డ్యూటీలు అయితే వేసుకోవాలండి. ఇంకా అలాగనమాట. ఇద్దండి, దీన్ని అయితే ఇంకా నీట్గా ఇలా జాడిచ్చేసి ఇంకా ఆరబెట్టేస్తున్నాను. త్వరగానే ఆరిపోతుందిలేండి. ఇది కొంచెం కాటన్ కూడా కాదు, మిక్సింగ్ ఉంటుంది అనమాట ఈ కోటు. అలా అనమాట. ఇంకా కోట్ అంటే గుర్తొచ్చింది, మా హాస్టల్లో మేము శారీస్ కట్టుకునే వాళ్ళం. మేము నర్సింగ్ చదివేటప్పుడైతే శారీస్ కట్టుకునే వాళ్ళం అనమాట. ఇంకా అలాగండి. ఇక్కడేమో చేపలు పులుసు అయితే అయిపోయింది. ఇది సముద్రం చేపలు అనమాట, చాలా టేస్ట్ గా ఉంటాయండి, బాగుంటాయి. ఇంకా అలాగే నేను రైస్ కూడా వండేసాను ఒకేసారి. ఇంకా రైస్ ఇంకా అలాగే చేపల కర్రీ ఇలాగా బాగుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. తర్వాత పిల్లలకు కూడా అయితే నీట్ గా మా లక్కీ చూడండి ఎలా, సారీ అండి విక్కీ చూడండి ఎలా తింటాడో. వాడికి చిన్న చేపలు అలా వేసి ఇచ్చాను కదా, ఇంకా దాంట్లో ముళ్ళులు తీసానులేండి. ఇంకా 1-2 ముళ్ళులు ఉన్నా కానీ వాడికి చెప్తానమాట, బాగా నములు నానా అని చెప్తానా. ఇంకా వాడైతే భలే నములేస్తాడనమాట చేపలు అయితే. నేను ప్రతి చేప తినేటప్పుడల్లా వాడికి నమలమంటాను, అంత ఇష్టం అండి వాడికి చేపలంటే. ఇంకా చిన్న చేపలు పక్కిలు అంటారు కదా, పక్కిలు కూడా నేను అవి ఒలవడానికి కుదరదు కదండి. అరే ఉండు ఒలిచిస్తాను రా అన్నా కానీ ఆహా లేదని చెప్పని వాడే వేసుకొని ఆ చేపలు కూడా నములు మింగేస్తాడనమాట. ఈ మధ్య మీకు చెప్పాను కదా, ఈ మధ్య ఎప్పుడైనా పక్కలు వస్తే చూపిస్తాను, కానీ వాడు తినేస్తాడు. మా బొడ్డోడు అయితే దాంట్లో ముళ్ళు కూడా నేను తీయనండి, అలాగే తింటాడు అనమాట. అలాగా పిల్లలిద్దరి విషయంలో చేపలు కానీ తీసుకుని నాకు భయం ఉండదు. కాకపోతే నేను చేసి పెట్టాలి కానీ వాళ్ళు అయితే రోజైనా తింటారనమాట, అంత ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇంక ఇదేనండి నా లాగు. వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి. వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి.